మనకిచ్చాడు. ఆయన స్వరమును మనం విందాము. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలు మనం విందాం. ఆయన మాటలు శక్తి కలిగినవి, బలము కలిగినవి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. పేతురు భక్తుడు ఏమనంటున్నాడంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోయే బంగారము, నశించిపోయే తుప్పు పట్టిపోయే బంగారము, వ్యర్థమైపోయే బంగారమే అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నది కదా. అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నది కదా. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోయే బంగారమే, తుప్పు పట్టిపోయే బంగారమే, ఎక్కడో పారేస్తే పోయే అక్కరకు రాని బంగారమే అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నది కదా. పేతురు భక్తుడు అంటున్నాడు, అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నది. అదొక షేప్లోనికి రావాలంటే, ఒక బంగారం ముద్ద మన మెడలో ఒక హారము కావాలంటే, చెవులకు ఒక అందమైన డిజైన్తో ఒక నక్ష కావాలి అనంటే, అది అగ్నిని ఎదుర్కోవాలి కదా. అగ్ని పరీక్షను ఎదుర్కోవాలి కదా. అగ్నిలో నుండి పుటము వేయబడాలి కదా. అగ్నిని ఎదుర్కోవాలి కదా, అగ్నిలో వేయబడాలి కదా. ఒక బంగారము ఒక డిజైన్ తయారు కావాలంటే, ఒక అందమైన హారము తయారు కావాలంటే, లేకుంటే మనము కోరుకున్నట్టుగా ఒక మంచి హారముగా కావాలంటే, అది మొదట ఏం ఎదుర్కోవాలి? అగ్నిని ఎదుర్కోవాలి కదా. అగ్ని పరీక్ష ఎదుర్కోవాలి కదా. హల్లెలూయా. ఆ నశించిపోయే బంగారమే అంత పెద్ద అగ్నిని ఎదుర్కొంటే, మనము కూడా ఒక షేప్లోనికి రావాలంటే, ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే, మన విశ్వాసానికి కూడా పరీక్ష కలుగుతుంది. విశ్వాసానికి కూడా పరీక్ష కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస పరీక్షను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఒక ఉన్నత స్థానంలో ఉండాలంటే మనం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన కింద అంటాడు చూడండి, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే, దేనికంటే? బంగారము కంటే, దానికంటే, బంగారము కంటే, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటున్నాడు. దానికంటే, దేనికంటే? బంగారము కంటే, ధనము కంటే, బలగము కంటే, ఆస్తుల కంటే, అంతస్తుల కంటే విలువైనది విశ్వాసము. ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారము ఒక హారము కావాలంటే అగ్ని పరీక్షను ఎదుర్కొన్నది కదా. ఎంత అగ్ని పరీక్షను ఎదుర్కొన్నా కూడా అది తుప్పు పట్టిపోయేదే, కరిగిపోయేదే, అరిగిపోయేదే, పడేస్తే మట్టిలో కలిసిపోయేదే. కానీ విశ్వాసం మాత్రము చాలా గొప్పది. దానికంటే అమూల్యమైనది, బంగారము కంటే అమూల్యమైనది, బంగారము కంటే విలువైనది, బంగారము కంటే శక్తి కలిగినది. విశ్వాసం అనేది శక్తి కలిగినది. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు భక్తులు. విశ్వాసము ద్వారా రోగములను జయించారు భక్తులు. విశ్వాసము ద్వారా అంతస్తుల మీదకి వెళ్ళిపోయారు, ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళిపోయారు విశ్వాసము ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారము ఆస్తుల ద్వారా మనం పైకి వెళ్ళలేము, ఉన్నత స్థానానికి మనము వెళ్ళలేము. అది తుప్పు పట్టిపోయేదే, అది మట్టిలో కలిసిపోయేదే, అది పడేస్తే అరిగిపోయేదే అంటున్నాడు. కానీ విశ్వాసం మాత్రము అలాంటిది కాదు. దానికంటే అమూల్యమైనది, బంగారం కంటే అమూల్యమైనది విశ్వాసం. ఆయన అంటాడు చూడండి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
ఈ శోధనల చేత పరీక్షకు నిలవాలి అంటున్నాడు. ఈ శోధనలు వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు మనం విశ్వాసం ద్వారా నిలబడాలి. స్తోత్రం చెల్లిద్దామా? పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆటుపోట్లు వచ్చినప్పుడు మనం విశ్వాసము కలిగి ఉంటే నిలబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదొక అగ్ని పరీక్ష అనుకోవాలి. అగ్నిలో బంగారం వేస్తే దాని షేప్ ఏ రీతిగా మారుతుందో, దాని షేప్ మారాలంటే, అదొక మంచి స్థితిలోనికి రావాలంటే, అగ్ని పరీక్షను ఏ రీతిగా ఎదుర్కొన్నదో, మనకు బాధలు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు విశ్వాసము పరీక్ష అనుకోవాలి. విశ్వాసానికి ఒక పరీక్ష అనుకోవాలి. విశ్వాసానికి ఒక పరీక్షను ఎదుర్కొంటున్నాను, ఈ అగ్ని పరీక్షను నేను ఎదుర్కొంటాను, విశ్వాసమే నిలబడుతుంది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. విశ్వాసం పారిస్తే పోయేది కాదు, విశ్వాసం ఖరాబ్ అయ్యేది కాదు. విశ్వాసము ద్వారా గొప్ప విజయాలు కలుగుతాయి. విశ్వాసము ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు మీకు మెప్పు, మహిమ, ఘనత వస్తుంది. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. బంగారం సంపాదించుకుంటావు, ఆస్తులు సంపాదించుకుంటావు. సచ్చినాడు బంగారంకు ఒకడు చూస్తాడు, ఆస్తుల కొరకు ఒకడు చూస్తాడు. ఆస్తులు అంతస్తుల కొరకు ఎవడెవడో ఆశపడతాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి ఉంటే దేవుడు ప్రత్యక్షపరచబడే ఒక రోజు వస్తున్నది. ఏమొస్తుంది? మనకు మెప్పు కలుగుతుంది. దేవుని ద్వారా మెప్పు కలుగుతుంది. నీకెంత బంగారం ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా ఎవరి ద్వారా మెప్పు కలగదు. విశ్వాసం ఉంటే మనకు యేసయ్య ద్వారా మెప్పు కలుగుతుంది. విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి, మంచి విశ్వాసం కావాలి, బలమైన విశ్వాసం కావాలి, గొప్ప విశ్వాసం కావాలి. హల్లెలూయా. అల్ప విశ్వాసం కాదు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? అల్ప విశ్వాసంతో పేతురు సముద్రంలో మునిగిపోతుంటే యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసి, ఇంతసేపే ఉంటివి, ఇంతసేపే మునిగిపోతాంటివి, ఇప్పుడే నీళ్ళ మీద నడుచుకుంటాసివి, ఇప్పుడే అనుమాన పడితివి, మునిగిపోతాంటివి. విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. ఆ విశ్వాసము, ఆ యొక్క విశ్వాసము, దృఢమైన విశ్వాసము మన జీవితాంతము ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసానికి పరీక్షలు కలుగుతాయి, అగ్ని పరీక్షలు కలుగుతాయి, ఆటుపోట్లు కలుగుతాయి. అలాంటప్పుడు విశ్వాసము మనల్ని జయింపచేస్తుంది. విశ్వాసం మనకు విజయం ఇస్తుంది. అగ్ని పరీక్షను ఎదుర్కొనేటట్టు చేస్తుంది విశ్వాసమే. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, అందుకొరకు అదే పేతురు భక్తుడు 4వ అధ్యాయము 12వ వచనములో ఏమంటాడు చూడండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి, మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు అంటున్నాడు. మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. మీకేదో వింత సంభవిస్తున్నట్టుగా ఆశ్చర్యపడద్దు. మీకు అగ్ని వంటి శ్రమలు కలిగినప్పుడు, మీకు అగ్ని వంటి శోధనలు కలిగినప్పుడు, మీకేదో వింత కలిగినట్టుగా మీరు ఆశ్చర్యపడకండి. ఆశ్చర్యపడిన అవసరం లేదు, చింతపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. మీకు అగ్ని వంటి శ్రమలు కలిగినప్పుడు, మీ విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు మీరు చింతపడద్దు, బాధపడద్దు. విశ్వాసానికి అగ్ని పరీక్ష కలగవచ్చు, దాని తర్వాత గొప్ప విజయం ఉన్నది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మీకేదో ఒక వింత అనుకోకండి. ఏం వింత లేదు. విశ్వాసమే గట్టిగా పట్టుకొని ఉంటే ఆ వింతలన్నీ మాయమైతాయి. ప్రియమైన వాళ్ళరా అంటాడు, మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము
ఒకరోజు మీరు మహానందముతో సంతోషపడే దినం వస్తుంది. మీ విశ్వాసానికి పరీక్ష ఎదుర్కొన్నప్పుడు, మీ విశ్వాసానికి అగ్ని పరీక్ష ఎదుర్కొన్నప్పుడు, మీకు శోధనలు వచ్చినప్పుడు, మీకు బలహీనతలు వచ్చినప్పుడు, మీకు అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు వింత ఏదో జరుగుతుంది, ఏమో అవుతుంది, ఏమో కాబోతుంది అని బాధపడకండి, వెనుక తీయకండి, అవిశ్వాసంతో కృంగిపోకండి, అనుమానంతో వెనుక తీయకండి. అదే విశ్వాసమును గట్టిగా మనము చేపట్టిన ఎడల మనకు గొప్ప విజయం వస్తుంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. సంతోషించండి. మీ విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు, మీ విశ్వాసానికి శోధన కలిగినప్పుడు, మీకు ఏదో వింత అని అనుకోకండి, మీరు సంతోషించండి అంటున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంతోషించండి, ఆనందించండి, హ్యాపీగా ఉండండి, బాధపడిన అవసరం లేదు. విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో ఒక ఆయన కొరకు మనకు బాగా తెలుసు. లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము మనకు బాగా తెలిసిన ఆ వ్యక్తి ఎవరనంటే, ఆయన పంట బాగా పండినప్పుడు ఆయన ఏమనుకున్నాడు? నా ప్రాణమా తినుము. 20 చదవండి, 12:20 చదవండి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పను. మనం సిద్ధపరిచేది విశ్వాసమును సిద్ధపరచాలి, విశ్వాసంలో బలంగా ఉండాలి. కానీ ఈయన మాత్రము ఒక ధనవంతునికి బాగా పంట పండిన తర్వాత ఆ కొట్లను విప్పి ఇంకా వేరేటి కట్టి బాగా తింటా తాగుతా సుఖపడతా ఉంటా అని అనుకున్నాడు. ఆ రాత్రి దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నా, అవన్నీ నువ్వు సంపాదించినవి ఎవరికి? హల్లెలూయా. అదే విశ్వాసం ఉంటే విశ్వాసాన్ని ఎవరైనా దొంగతనం చేస్తారా? విశ్వాసాన్ని ఎవరైనా తీసుకుంటారా? ధనాన్ని ఎవరైనా తీసుకోగలుగుతారు. విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. విశ్వాసము గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ అగ్ని పరీక్ష వచ్చినప్పుడు మీరు సంతోషించండి, మీరు గంతులు వేయండి, మీరు ఆనందించండి. శోధనలు కలిగినప్పుడు, ఇదిగో అగ్ని వంటి శోధనలు కలిగినప్పుడు మీ విశ్వాసమును గట్టిగా పట్టుకోనండి. మీ విశ్వాసానికి శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు. హల్లెలూయా. చూడండి, దేవుడు వెర్రివాడా అని 21లో ఏమంటాడంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పి ఆ వెర్రివాని లాగా ఉంటాడు అంటున్నాడు. దేవుని ఎడల ధనవంతులము కావాలి మనము. తన కొరకు కాదు, తన కొరకు ధనము సంపాదించుకోవచ్చు, కానీ దేవుని ఎడల ధనం ఏంటిదంటే విశ్వాసమే. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు మనం ధనవంతులం కావాలి. దేవుని కొరకు ధనవంతులం అంటే ఎవరంటే విశ్వాస వీరులు ధనవంతులు, విశ్వాసము కలిగిన వారు ధనవంతులు. ఈ లోకానుసారంగా ఎన్ని సంపాదించినా కూడా దేవుని పట్ల ధనవంతులు కారు, కానీ విశ్వాస వీరులు ధనవంతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండును. 32 చదవండి. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి. మీరైతే ఏం చేయమంటున్నాడు? ఆయన రాజ్యమును వెతకండి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. దేవుని రాజ్యాన్ని ఫస్ట్ వెతకాలి, విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని రాజ్యం మీద మన విశ్వాసం ఉండాలి, పరలోక రాజ్యం మీద మనకు విశ్వాసం ఉండాలి, ప్రభు మీద మనకు విశ్వాసం ఉండాలి, దేవుని వాక్యం మీద మనకు నమ్మకం ఉండాలి. అప్పుడు అన్ని దేవుడు సమకూరుస్తాడు. మొదటిది ఏంటిదంటే దేవుని మీద విశ్వాసం ఉండాలి, వాక్యం మీద విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. దేవుని కార్యాల మీద విశ్వాసం ఉండాలి, దేవుని అద్భుతాల మీద విశ్వాసం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అప్పుడు దేవుడు అన్ని మనకిస్తాడు అని చెప్పి కిందికి అంటాడు, చిన్న మంద చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద భయపడకండి, ఆయన రాజ్యం ఇవ్వడానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని చెప్పి 33లో అంటాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి, విశ్వాసం ఉంచండి. ధర్మము చేస్తే ఒకరోజు మళ్ళా వస్తుందని నమ్మకం ఉంచండి. క్రియలు లేని విశ్వాసము మృతము, క్రియలతో కూడిన విశ్వాసము కలిగి ఉండండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి. ఇది నిజమైన విశ్వాసము. తర్వాత ఏమంటాడు? పాతాగిలను ఉమ్, సంచులను పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనము పాతగిలని సంచులు, ఇక్కడి సంచులు పాతగిలుతాయి, చీకు పట్టిపోతాయి, చిమ్మట కొడతాయి. ఇక్కడి సంచుల మీద సంచులు సమకూరుస్తా ఉంటారు కదా. పరలోకపు సంచులను మీరు సంపాదించుకోండి అంటున్నాడు. పరలోకపు ధనము చిమ్మట కొట్టదు, పరలోకపు ధనము చినుగదు అని అంటున్నాడు. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనము. అందరం చెప్దాం, అక్షయమైన ధనం. ఏ ధనం అండి? అక్షయమైన ధనం అంటే తుప్పు పట్టిపోయింది, నాశనంగా అంది, నిరంతరం ఉండేది, ఎల్లకాలం ఉండేది, యుగ యుగాలుండే సంచులు మనం సంపాదించుకోవాలి. తుప్పు పట్టిపోయే సంచుల కొరకు, పికిలిపోయే సంచుల కొరకు, నాశనమయ్యే సంచుల కొరకు ఆరాట పడుతున్నారు ప్రజలు. ఫెయిల్ అయిపోతున్నారు, హీనపరచబడుతున్నారు. అయ్యో నేనేదో అనుకుంటే ఏదో అయింది అనుకుంటున్నారు. ఏదో అనుకోవడం కాదు, విశ్వాసముంచి ప్రభువు మీద ఆనుకొని పాతగిలని సంచుల కొరకు మనము నిరీక్షిస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటాడు? అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. మీ సంపాదన అక్షయమైన ధనము, ఈ లోకపు ధనము కాదు. క్షయమైన ధనమును సంపాదించుకొని మీరు ఏం సాధించలేరు. అక్షయమైన ధనమును సంపాదించుకోండి. అక్కడికి దొంగరాడు, పరలోకానికి దొంగరాడు, చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో, మీ ధనము ఎక్కడ ఉంటదో అక్కడనే మీ హృదయం ఉండును. మీ హృదయం కూడా ఉంటదంటది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. ఒకసారి ఫిలిప్పి భక్తుడు, ఫిలిప్పి సేవకుడు, మనకు బాగా తెలుసు, ఆయన సమరయ పట్టణానికి వెళ్తాడు. సమరయ పట్టణంలో అనేక అద్భుతాలు జరుగుతాయి, సూచక క్రియలు జరుగుతాయి. దేవుడు అనేక అద్భుతాలు జరిగిస్తా ఉంటే అనేకులు మార్చబడతారు, అనేకులు రక్షణ పొందుతారు, అనేకులు విశ్వాసం ఉంచుతారు. ఆ టైంలో గారడి సీమోన్ అని ఒక అతను ఉంటాడు. గారడి విద్యలు చేస్తూ, మాయలు చేస్తూ అనేకులను విభ్రాంతి పరుస్తున్నాడు, అనేకులను పరిశాన్ చేస్తున్నాడు. ఆ టైంలో ఫిలిప్పు అనే సేవకుడు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని శక్తితో అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, అనేక సూచక క్రియలు జరుగుతున్నాయి. ఆ టైంలో ఈ గారడి సీమోను ప్రభువును నమ్ముతాడు. నేను చేసే మాయలన్నీ వ్యర్థమే, ఈ మాయ మంత్రాలన్నీ తాత్కాలికమైనవే, ఇవి శాశ్వతమైనవి కాదని ప్రభువును నమ్ముకున్నాడు. ఎవరు? ఏం సీమోను? 12వ వచనం చదవండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంను గూర్చియు యేసుక్రీస్తు నామంను గూర్చియు సువార్త ప్రకటించుచుండగా, సువార్త ప్రకటిస్తుంటే వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందారు. అప్పుడు సీమోను కూడా నమ్మి, ఈయన ఎవరు? ఆయన గారడి సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయలేదు. సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఈ సీమోను, గారడి సీమోను, నేనే గొప్పవాణ్ణి, నేనే అద్భుతాలు చేస్తాను అనుకుంటే, ఈ ఫిలిప్ వచ్చి
అంతకన్నా గొప్ప కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు చేస్తున్నాడని విభ్రాంతి నొంది ఆశ్చర్యపడ్డాడు. ఈ సమరయ పట్టణంలో గొప్ప పరిచర్య జరుగుతున్నది, గొప్ప దేవుని సూచక క్రియలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ టైంలో అపోస్తలులందరూ కలిసి పేతురును యోహానును సమరయకు పంపించారు. సమరయ పట్టణము ఒక అన్యుల పట్టణము, దేవుని ఎరుగని పట్టణము, మనకు బాగా తెలుసు. అలాంటి పట్టణంలో ఫిలిప్పు భక్తుడు పోతే అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటే, సూచక క్రియలు జరుగుతూ ఉంటే, గారడీ సీమోను, గారడీ వాళ్ళు, మంత్రగాళ్ళు అందరూ మారుతా ఉంటే అద్భుతాలు జరుగుతున్నాయని అపోస్తలులందరూ పేతురు యోహాను ఆ సమరయ పట్టణానికి పంపించారు. పంపించినప్పుడు అక్కడ ప్రేయర్ జరుగుతున్నది, ప్రార్థన జరుగుతున్నది. ప్రార్థన జరుగుతూ ఉంటే అందరి మీద ఈ పేతురు యోహాన్లు చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళందరూ శక్తిని పొందుకొని భాషలు మాట్లాడడం ప్రారంభించారు. స్తోత్రం చెల్లిద్దాం. భాషలు మాట్లాడడం ప్రారంభించారు. అప్పుడు ఈ సీమోనుకి ఏమనిపించిందంటే, మనసులో ఆ గారడి బుద్ధి పోలేదు చూడండి. ఆయన మనసులో ఉన్నది పోలే, ఆ గారడి వేషం పోలే, గారడీశాలు. ప్రభువును నమ్మినాక, విశ్వాసంలోనికి వచ్చినాక గారడి వేషాలు పోవాలి. గారడి మాటలు, మాయ మాటలు, మాయలు, మంత్రాలు, తంత్రాలు, ఇవన్నీ ఆ వేషాలన్నీ పోవాలి. సీమోనుకు అవి పోలే. అయితే ఆయన ఇంత డబ్బు తీసుకొని వచ్చి పేతురును యోహాను అడుగుతున్నాడు. ఏమనంటే, మీరు చేతులు పెడితే వీళ్ళు శక్తి పొందారు కదా, ఈ డబ్బు తీసుకొని ఆ వరము నాకు ఇయ్యండి అన్నాడు. ఎవరు? ఈయన ఏమనుకున్నాడు? నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు శక్తి పొందుకుంటారు, ఇదేదో బాగానే ఉన్నది, ఆ గారడీతనం కంటే ఇది అఫీషియల్ గారడీతనం ఉన్నది అనుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది గారడీతోటి రాదు. ఈ వరము విశ్వాసంతో వస్తుంది. ఎట్లా వస్తుంది? విశ్వాసముతో వస్తుంది, నమ్మకంతో వస్తుంది. దేవుడు ఇస్తే ఆ వరం వస్తుంది, దేవుని శక్తి ద్వారా వస్తుంది. డబ్బుతో రాదు. డబ్బుతో దేవుని వరాన్ని కొనుక్కోలేము, డబ్బుతో విశ్వాసాన్ని కొనుక్కోలేము, డబ్బుతో దేవుని శక్తిని కొనుక్కోలేము, డబ్బుతో పరలోకాన్ని కొనుక్కోలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు ఇక్కడ విశ్వాసం దగ్గర ఎంత మాత్రం పని చేయదు. అయితే అప్పుడు ఏమంటున్నారు? 19 చదవండి. వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో, ఆయన మనసులో ఉన్న చెప్తాను చూడండి. ఏంటంట? నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. ఎక్కడ కొడతాడో చూడండి, ఎంత పెద్దది కొట్టాడో చూడండి. ఈయన ఆలోచన చూడండి, ఈయన వ్యక్తిత్వం చూడండి, ఈయన సంకుచితమైన బుద్ధి చూడండి. సీమోను అంటాడు, నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఈ డబ్బులు తీసుకొని ఆ వరాన్ని తయారయ్యారు. అలాంటోడు అప్పుడు కూడా ఉన్నాడు, ప్రపంచం పుట్టింది మొదలుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నా చేతులు ఎవరి మీద పెడితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు ఈ వరాన్ని నాకు అమ్మండి అంటున్నాడు. అయితే పేతురు యోహాన్లు ఏమన్నారు చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకో. నువ్వు డబ్బు పెట్టి దేవుని వరాన్ని సంపాదించుకుంటావా? హల్లెలూయా. డబ్బు పెట్టి దేవుని వరాన్ని సంపాదించుకోలేము. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతుకుతూ, దేవుడు ఏం చెప్తాడో అది చేస్తా ఉంటే దేవుని వరాల చేత మనం నింపబడతాం. ముఖ్యంగా విశ్వాసము ద్వారా మనము ఇవన్నీ పొందుకోగలము. హల్లెలూయా. విశ్వాసము ద్వారా, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. రకరకాలుగా లేవు. విశ్వాసము ద్వారా మనం వరాలు పొందుకోవాలి, కానీ డబ్బు ద్వారా కాదు, ధనము ద్వారా కాదు.
విశ్వాసానికి అగ్ని పరీక్ష వస్తది. ఈ అగ్ని పరీక్షలో నెగ్గినట్లయితే, విజయం పొందినట్లయితే దేవుడు మనకు వరాలు ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, ఇతరులను బలపరిచేటట్టు శక్తిని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు చేతులు ఎత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సాగి అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అంటాడు. పేతురు ఏమంటాడు? నీ వెండి నువ్వు సావు, నీ వెండి పోని. ఇక వెండి బంగారాలకు దేవుడు ఆశపడతాడా? నీవిచ్చే ద్రవ్యము కొరకు దేవుడు ఆశపడతాడా? కాదు. కింద ఒక హెచ్చరిక అంటాడు చూడండి, ఏమంటాడు? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక. అది నీ హృదయం మంచిగా ఉంచుకో, దేవుడు వరాన్ని ఇస్తాడు. నీ హృదయం మంచిగా ఉంచుకో, దేవుడు బలపరుస్తాడు. నీ హృదయము విశ్వాసముతో నింపుకో, ధనముతో కాదు, వెండితో కాదు, బంగారముతో కానే కాదు. నీ హృదయం మంచిగుంటే దేవుడు నీకు వరాన్ని ఇస్తాడంటున్నాడు. హల్లెలూయా. ఈ గారడి సీమోను గారడి వేషాలు మానలేదు. తర్వాత ఆయన ఏమనుకున్నాడు? అబ్బో, ఇంకొక లైన్ దొరికింది నాకు మంచిగానే, అవి వదిలిపెట్టినందుకు ఇంకొక లైన్ నాకు దొరికింది. నేను ఎవ్వల మీద చేతులు ఇస్తే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, నాకు ధనం వస్తుంది అనుకున్నాడు. ఆయన ఆ గారడి వేషాలు వేసి డబ్బు సంపాదించాడు కదా. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే, ఈ వేషం వేస్తే డబ్బు బాగా వస్తుంది అనుకున్నాడు. కానీ దేవుని శక్తి అట్లా రాదు, విశ్వాసం అట్లా రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు నశించిపోతుంది. పేతురు అంటున్నాడు, నీ వెండి నీతో పాటు నశిస్తుంది, నీ హృదయము బాగలేదు. దేవుడు కోరుకునేది హృదయము. హల్లెలూయా. దేవుడు కోరుకునేది హృదయము. కాబట్టి ఆయన హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. గారడి పనులు మానవచ్చు, కానీ హృదయం మాత్రము మానలేదు. గారడి వేషం మానిపోయాడు కావచ్చు, ఆ బుక్స్ అన్ని తగులబెట్టాడు, అవన్నీ తగులబెట్టాడు, ఓ దేవుని నమ్ముకున్నా అన్నాడు, కానీ హృదయము మారలేదు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. కాబట్టి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఈ కార్యములో నీకు పాలు లేవు, పాలు పంపులు లేవు. నీ హృదయము బాగలేదు, ఈ కార్యం నందు నీకు పాలు లేదు, నీకు పాలు పంపులు లేవు. నువ్వు నటన చేస్తున్నావు, ఈ సంఘములో చేరి నువ్వు నటన చేస్తున్నావు. నీ హృదయము బాగలేదు. ద్రవ్యము పెట్టి, డబ్బు పెట్టి దేవుని వరాన్ని కొనుక్కుందాం అనుకుంటున్నావు. అట్లా కానే కాదు. దేవుడు ఎవరి మీద శక్తిని కుమ్మరించాలనుకుంటాడో, ఎవరిని వాడుకోవాలనుకుంటాడో, ఎవరికి విశ్వాసం ఉందో, ఎవరు విశ్వాస పరీక్షలో నెగ్గారో, ఎవరు విశ్వాసం అగ్ని లాంటి పరీక్షలు శ్రమలలో నుంచి విశ్వాసం కలిగి వచ్చారో, దేవుడు వారిని వాడుకుంటాడు. నువ్వు అన్యాయంగా అప్పనంగా డబ్బున్నది కానీ విర్రవీగి ఈ డబ్బు పెట్టి కొంటా, ఎవరినైనా మలుస్తా, ఎవరినైనా మ్యానిపులేట్ చేస్తా, ఎవరినైనా మార్చగలుగుతా నా డబ్బుతో అంటే నీ డబ్బు నశిస్తుంది, నువ్వు నశిస్తావు అన్నాడు పేతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ఎక్కడైనా విజయాన్ని తెచ్చిపెడుతుంది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. డబ్బు నశిస్తుంది, మనము కూడా నశిస్తాం. విశ్వాసము నెగ్గుతుంది, విజయం సాధిస్తుంది. విశ్వాసానికి అగ్ని పరీక్ష ఉంటది. ఈ పరీక్షలో మనం విజయం పొందాలి. అప్పుడు ఆయన అంటాడు, కాబట్టి ఈ చెడుతనం మానుకొని అంటాడు, ఈ నీ చెడుతనమును మానుకో. ఏ చెడుతనము? డబ్బుతోటి ఏమైనా చేయవచ్చు, డబ్బుతో వరాన్ని కొనుక్కోవచ్చు, అనేకుల మీద చేతులు ఉంచవచ్చు, వాళ్ళను పరిశుద్ధాత్మను రప్పించవచ్చు, అప్పుడు మనకు వచ్చేది వస్తుంది. ఇలాంటి ఆలోచన అంతా, ఈ నీ చెడుతనాన్ని మానుకో, మారు మనస్సు పొందు అంటున్నాడు. హల్లెలూయా.
ఇప్పటి వరకు మారు మనసు పొందలేదా మరీనే? ఇప్పటి వరకు మారు మనసు పొందలేదా? గారిడి వేషాలు మానిండు కదా, మారు మనసు పొందినట్టేనా? కాదు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా లోపల నాటుకొని చేదైన వేరు ఉన్నది, చేదైన వేరు ఉన్నది. అది పోవాలి, అది పోవాలి. ఆయన అంటాడు, నువ్వు మారు మనసు పొందు, ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. హృదయ ఆలోచన క్షమించే దేవుడు, వేడుకుంటే క్షమించే దేవుడు. హృదయపు ఆలోచన మారాలి. ఏం మారాలండి? ఏం మారాలి? హృదయపు యొక్క ఆలోచన మారాలి. తర్వాత నీవు ఘోర దుష్టత్వంలోను. నువ్వు ఘోర దుష్టత్వము అంటే కింద 3వ మాట ఉంటది, చదవండి. అది ఏమని ఉన్నది? నీకు పైత్యం ఉన్నది అంటాడు. ఏమున్నదట? పైత్యం ఉన్నది నీకు బిడ్డ. పేతురు హెచ్చరిస్తాడు, ఆ పైత్యం పోవాలి. నీ కడుపులో ఉన్న పైత్యం పోతేనే నీ పరిస్థితులు మారుతాయి. నీ పైత్యం అట్లనే ఉంటే పరిస్థితులు మారాయి. ఏం మారాలండి? హృదయపు ఆలోచన మారాలి, మారు మనసు పొందాలి, చేదైన పైత్యమున్నది నీకు, ఆ చేదు పోవాలి. హల్లెలూయా. అది కాదు, అసలు పైత్యం వేరే. ఏ పైత్యం? మారు మనసు పొందాలి, చేదు పోవాలి, అప్పుడు పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. ఇంకేమంటాడు? ఘోర దుష్టత్వంలోను, ఘోరమైన దుష్టత్వములోను, దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు. నువ్వు బంధకాలలో ఉన్నవయ్యా. ఈయనకినే ఏం ఫీల్ అవుతున్నానంటే, గారడి వేషాలు మానిన నేను, గారడి తనమంతా మానిన కాబట్టి నేను బరాబరే ఉన్నా అని వీళ్ళ మీద పెత్తనం చెల్లించడానికి వస్తా ఉంటే నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు. నీ హృదయ ఆలోచన బాగలేదు. నువ్వు డబ్బున్నదాన్ని మురుస్తాను, నువ్వు డబ్బుండి గర్వపడి ఈ డబ్బుతో ఏదైనా కొనవచ్చు అనుకుంటున్నావు. కాదు కాదు, నీకు పైత్యం ఉన్నది. నీ హృదయంలో పైత్యమును తీసేయి ఫస్ట్. అవి తీసేసిన తరువాత దేవుడు క్షమిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు సీమోను ఏమంటున్నాడు? అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. అప్పుడు అంటాడు, అయ్యా మీరే నా కొరకు. అందులో కూడా గర్వం ఉన్నది. అందులో కూడా ఏమున్నది? అయ్యా తప్పకుండా అయ్యా మార్చుకుంటా, అయ్యా నా పైత్యాన్ని తీసేసుకుంటా అయ్యా అంటలేడు. కానీ మీరే నా కొరకు. కొంతమంది బాగా కఠినంగా ఉంటా అంటారు. ఇక వాళ్ళే మాట్లాడిందే కరెక్ట్ అంటారు, అదే రూట్ కరెక్ట్ అంటారు, అదే రూట్లో పోయి నాశనం అవుతారు. దేవుని వాక్యం అంటున్నది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకది నాశనానికి తీసుకొని వెళ్తుంది. ఒకని ఎదుట ఆ మార్గము కరెక్ట్ గానే అనిపిస్తా ఉంటది, ఆ మార్గంలో వెళుతూ నాశనం అవుతారు. ఒక్కసారి దేవుని వాక్యం వైపు తిరిగి హృదయాన్ని మార్చుకొని, హృదయపు ఆలోచన మార్చుకొని, పైత్యాన్ని తీసేసుకొని, జీవితాన్ని సరి చేసుకొని విశ్వాసము కలిగి ఉంటే విశ్వాసానికి అగ్ని పరీక్ష. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసానికి అగ్ని పరీక్షను ఎదుర్కొంటూ వెళ్తా ఉంటే లోకం మెచ్చరు, లోకానికి ఇష్టం ఉండదు. మన దేవుని పనులు లోకానికి వెర్రితనముగా ఉన్నాయి అని దేవుని వాక్యం అంటున్నది. మన దేవుని పనులు, దేవుని కార్యాలు, ఈ యొక్క విశ్వాసము, విశ్వాసపు క్రియలు లోకానికి వెర్రితనముగా ఉన్నాయి. అలాంటప్పుడు ఈ లోకపు క్రియలు వెర్రితనముగా చూసినోడే నిజమైన విశ్వాసి. ఆమేన్ చెప్పారా? తప్పర్లు కూడా కొట్టరా? జీవితం మారలే. మన దేవుని పద్ధతిలో మనం వెళుతా ఉంటే లోకముకు మనల్ని ఒక వెర్రితనముగా చూస్తారు. అయితే ఉల్టా చేయాలి. ఈ లోకపు క్రియలు, ఈ లోకపు కార్యాలు దేవుని వాక్యానికి వ్యతిరేకము. ఈ లోకపు కార్యాలు కూడా ఒక వెర్రితనముగా చూడాలి. వాళ్ళే నిజమైన విశ్వాసులు, వాళ్ళే నిజమైన విశ్వాసులు. హల్లెలూయా, హల్లెలూయా. గోడ మీది పిల్లిలాగా ఎటువైపు అవుతాడు దుంకే వాళ్ళు
విశ్వాసులు కాదు, దుర్మార్గులు, దేవునికి వ్యతిరేకులు. 2 ఓడలల్లో ప్రయాణం చేసేవాళ్ళు, 2 ఓడలల్లో ప్రయాణం చేసేవాళ్ళు. ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నానని దేవుడు అన్నాడు. ఎవరిని? 2 మనసులున్నోని ద్వేషిస్తున్నా నేను అని దేవుడు అన్నాడు. ద్వేషిస్తున్నాడు దేవుడు. 2 మనసులు కాదు, ఒకే మనసు. లోకమా, దేవుడా? లోక కార్యాలా, విశ్వాసపు కార్యాలా? విశ్వాసంలో నిలబడతావా, లోకంలో నిలబడతావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకపు కార్యాలు ఒక సంచిలాగా పిగిలిపోతాయి, కానీ దేవుని కార్యాలు నిలబడతాయి. పరలోకంలో మన గొప్ప బహుమానం తీసుకొని వస్తుంది, మెప్పు తీసుకొని వస్తుంది, విశ్వాసము మహిమ తీసుకొని వస్తుంది, ఘనత తీసుకొని వస్తుంది. ఈ లోకం నిన్ను ఘనపరచవచ్చు, ఈ లోకపు కార్యాలు చేస్తా ఉంటే ఓ అని పొగడవచ్చు, అప్పుడే నిన్ను ఎత్తెత్తారు. కానీ దేవుడు మాత్రం అట్లా కాదు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, ఆ అగ్ని పరీక్షను నువ్వు ఎదుర్కొంటా ఉంటే, విశ్వాసంలో ముందుకెళ్తా ఉంటే, పరలోకంలో నీ బహుమానం అధికమైతా ఉంటది. హల్లెలూయా. ఈ లోకంలో తిను, తాగు, సుఖపడు, ఓ మస్తు డబ్బున్నది, పంట పండిందంటే వెర్రోడా, ఇది వెర్రితనము అన్నాడు. దేవుని దృష్టికి అది వెర్రితనము. విశ్వాసానికి అగ్ని పరీక్ష కలుగుతుంది, వాళ్ళే నిజంగా నిలబడేవారు. హల్లెలూయా.